తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ హార్మోనల్ హెల్త్ని రెగ్యులేట్ చేసి ఈ అబ్నార్మల్ హార్మోనల్ ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి మరి వాట్ థెరపీ డూ హ్యావ్ అండి అదర్ దెన్ న్యాచురల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు? ఫస్ట్ థింగ్ ఇస్, యాజ్ ఐ టోల్డ్, లైఫ్ స్టైల్ ఇస్ వెయిట్ లాస్. ఆ వెయిట్ లాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ ఫ్యాట్ మనకి ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్. ఫ్యాట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో ఆ సైకిల్ని మనం బ్రేక్ చేయాలంటే మనకి దెర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఇన్ యువర్ బాడీ. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ అడ్వైజ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 20 minutes ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ కంపల్సరీ స్పెషలీ ఫర్ అడాలసెంట్స్. ఈ టైంలో మనం సైకిల్ తొక్కడం ఎవరు చూడరు. సో అందరూ యాక్టివా మీదనే స్టార్టింగ్ ఫ్రమ్ 16 years of age. సో అది అవ్వకుండా అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి దేర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, అలాంగ్ విత్ ఆల్ దిస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన సైడ్ నుంచి వీ హ్యావ్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ విచ్ వీ కెన్ గివ్. అంటే మనకి ఒక కాంపోనెంట్ లైక్ మెట్ఫార్మిన్ అనేది ఒక టాబ్లెట్స్ ఉంటుంది. సో అదన్నీ ఇస్తే మనకి ఒకటి వెయిట్ రెగ్యులేషన్ అవుతుంది, తనకి ఉండే క్రేవింగ్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఏముందో అది కొంచెం తగ్గుతుంది, అండ్ అలాంగ్ విత్ ఇట్ హార్మోనల్ రెగ్యులేషన్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం హార్మోనల్ పిల్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. సో మొత్తానికైతే ఈ అడాలసెంట్ పీరియడ్లో అమ్మాయిల ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా అవసరం. తర్వాత డిస్మెనోరియా నుంచి ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 25-26 years తర్వాత అది చైల్డ్ బేరింగ్ ఇయర్స్లో కూడా ప్రభావం చూపించవచ్చు అని చెప్తున్నారు. డెఫినెట్లీ. సో పీసీఓడి క్యాన్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ వెన్ యూ స్టార్ట్ మెన్స్ట్రేటింగ్. అంటే మనకి నెలలు స్టార్ట్ అయ్యాకనే తనకి పీసీఓడేటా నీటి గులుగులు. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏముందో అది ఆ టైంలో కరెక్ట్ చేయకపోతే ముందు తనకి రీప్రొడక్టివ్ హెల్త్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ముందు ఇట్ విల్ క్యారీ ఆన్. సో కాబట్టి ఆ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఉందో దట్ ఈస్ ద రైట్ టైం టు కరెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. రైట్. డాక్టర్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాయింట్లు చెప్పారు, ఇవాళ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ బహుశా ఇంట్లో ఆడపిల్లలకి చిన్న చిన్న మామూలుగా ఉండే ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ అనిపిస్తే తప్పకుండా వెంటనే ఏ విధమైన భేషజాలు లేకుండా గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్కారం.